మీ అందరికి ప్రైజ్లారండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువేసేటప్పుడు ఒక్కడిని వేయలేదు. అటుపక్క ఒకరిని ఇటుపక్క ఒకరిని వేసినట్టు బైబిల్లో ఉంది. ఎందుకు అంటే మన జీవితంలో మనమందరం కూడా సిలువ నీడలో నడవాలి, సిలువను చూస్తూ నడవాలి. చూడండి, ఇటుపక్క ఒకరిని అటుపక్కని వేశారు, కానీ ఒకడైతే దేవుని దూషిస్తూ ఉన్నాడు, దేవుని భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు క్రీస్తు అయితే తప్పించుకోవచ్చు కదా, నువ్వెందుకు మాలాగా సిలువకు అప్పగించబడ్డావని ఎన్నో మాటలు అన్నాడు, అందులో రాయబడలేదు. కానీ ఇటుపక్క ఉన్నవాడైతే యేసు ప్రభువును పొగుడుతున్నాడు. ఆ మొదటి వాడిని గద్దించి యేసయ్యను పొగుడుతూ, యేసయ్య నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మేమైతే తప్పు చేసిన వారం, మేమైతే పాపం చేసిన వారం, ఈయన ఏ తప్పిదము చేయలేదని తన నోటి ద్వారా ఒప్పుకున్నాడు. మాట చూపిస్తాను మీకు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన తప్పిదములు అన్ని ఒప్పుకొని ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంత మంచి మాట చూడండి. మనమైతే దేవుని సన్నిధికి వెళ్తానే ఉంటాం, ఒప్పుకోం. మనమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటాం, మనలో ఉన్నది బయటికి తీసేసుకో. దేవుని సన్నిధిలో గంటలు గంటలు గడుపుతూనే ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఉండలేం. కానీ ఈయన అంటున్నాడు, మేమైతే తప్పు చేసిన వారు, మేమైతే పాపం చేసిన వారు. చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకుంటావో దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. దేవుని క్షమించడం ప్రారంభిస్తాడు, దేవుని శుద్ధి చేయడం ప్రారంభిస్తాడు, దేవుని వెలిగించడం ప్రారంభిస్తాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసయ్య తప్పకుండా నేడు నువ్వు నాతో కూడా ఉంటావు. అద్భుతమైన మాట కదా. చివరి దినంలో, చివరి క్షణంలో యేసు ప్రభువుతో కూడా పరలోకంలో ఆయన అడుగు పెట్టాడు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఒప్పుకో. తప్పిదములన్నీ, అతిక్రములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. తప్పకుండా భూమి మీద ఉండగానే దేవుని సమాధానాన్ని, దేవుని మహిమైశ్వర్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని గొప్ప ఘనకార్యంలో నువ్వు కూడా చూడబోతున్నావు. నీకు కూడా అంతటి మహిమైశ్వర్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నావు. నిశ్చయముగా నీవు కూడా శుద్ధి చేయబడతావు. ఈ మాట ప్రకారం ప్రభు నిన్ను దీవించి ముందుకు నడిపించునుగాక.